అండి, అందరికీ నమస్కారం అండి. లక్కీ డివోషనల్ బాక్స్కి స్వాగతం. ఇవాళ నేను మీకోసం ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. సంక్రాంతి వస్తుంది కదా, సంక్రాంతికి పూజ గది డీప్ క్లీనింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోవడం పదండి. ముందుగా మనము పూజా మందిరం క్లీన్ చేసేటప్పుడు ముందు రోజు చేసుకున్నటువంటి పూలు అలాంటివన్నీ ఉంటాయి కదా, దీపపు కుందులు ఇలాంటివన్నీ ముందు తీసేసుకోవాలండి. డీప్ క్లీనింగ్ అన్నప్పుడు మొత్తం అన్నీ తీసేయాలన్నమాట. విగ్రహాలు, చిత్రపటాలు ఇలాంటివన్నీ మొత్తం తీసేసుకోవాలి. అయితే ఒకటి గుర్తుపెట్టుకుని, పూజా మందిరం డీప్ క్లీనింగ్ ఎప్పుడు చేయాలి అంటే ఏ సమయంలో చేయాలి, ఏ రోజులలో చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మొదటి పాయింట్ అయితే ఇదేనండి, మనం గుర్తుపెట్టుకోవాల్సింది. పూజా మందిరం డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు మనకి మంగళవారం కాకూడదు, శుక్రవారం కాకూడదు అనమాట. ఈ 2 రోజులు కాకుండా మీరు ఎప్పుడైనా పూజా మందిరం అనేది డీప్ క్లీనింగ్ చేసుకోవచ్చు. ఇంకా టైమింగ్ వచ్చేసరికి సాయంత్రం చీకటి పడిన తర్వాత అయితే పూజా మందిరం డీప్ క్లీనింగ్ అంటే పూజా మందిరాన్ని శుభ్రపరచకూడదు అనమాట. డీప్ క్లీనింగ్ అనే కాదు, మీరు నార్మల్గా పూజా మందిరం శుభ్రపరిచినా కూడా మీరు సాయంత్రం చీకటి పడిన తర్వాత అస్సలు శుభ్రపరచకూడదు, మంగళ శుక్రవారాలలో అసలు శుభ్రపరచకూడదు. కాబట్టి ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకొని మీకు ఏ రోజు వీలు కుదురుతుందో ఆ రోజు మీరు మంచిగా పూజా గదిని శుభ్రం చేసుకోండి. ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే, మనకి ఇంకొక విషయం ఏంటంటే, అమావాస్య పౌర్ణమిలలో కూడా క్లీన్ చేయకూడదండి పూజా మందిరాన్ని. ఇంకా ఏకాదశి తిథులలో కూడా మనం పూజా మందిరాన్ని శుభ్రపరచకూడదు. అలాగే మీరు పండగలనే కాదండి, నార్మల్గా కానీ విడి రోజులలో సోమవారం కానీ, బుధవారం కానీ, గురువారం కానీ, శనివారం కానీ మీరు ఏ రోజు క్లీన్ చేసుకుంటారనుకుంటారో ఆ రోజు క్లీన్ చేసుకోండి. మేమైతే నార్మల్గా ఎప్పుడు క్లీన్ చేసినా శనివారం నాడు క్లీన్ చేసుకుంటాం అనమాట. సో అలా మీ టైంని వీలు బట్టి మీరు ఎప్పుడు క్లీన్ చేసుకుంటారనుకుంటారో అలా అప్పుడు క్లీన్ చేసుకోండి. ముందుగా చిత్రపటాలు, విగ్రహాలు అన్నీ తీసేసిన తర్వాత ఉట్టి క్లాత్ అంతా తుడిచేసి ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని దానిలో కొద్దిగా పచ్చకర్పూరము, అలాగే కొద్దిగా జవ్వాది పొడి వేయాలి. ఇంకా ఆ తర్వాత కొద్దిగా రోజ్ వాటర్, ఇవన్నీ సుగంధభరితమైన సువాసన ఇస్తాయి కాబట్టి మనం వేసుకోవాలన్నమాట. అలాగే ఒక షాంపూ కూడా వేయండి. షాంపూ వేయడం ద్వారా ఆయిల్, జిడ్డు మరకలు అన్నీ తొలిపోతాయి. టైల్స్ పైన, బండ పైన. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, మొత్తం పైన టైల్స్ అన్నీ తుడిచేసి ఆ తర్వాత కింద బండ కూడా తుడిచేసిన తర్వాత ముగ్గు వేసుకోవాలండి. ముగ్గు అయితే కంపల్సరీ వేసుకోవాలండి. మీరు ఎలా ఈజీగా ఉంటే అలా వేసుకోవచ్చు. మీరు చేతితో వేసుకున్న పాటు అయితే అష్టదళ పద్మ ముగ్గు వేసుకోవచ్చు. లేకపోతే మీ దగ్గర టెన్సిల్స్ ఉంటే ఈ విధంగా టెన్సిల్తో కూడా ముగ్గు వేసుకోవచ్చు అండి. ఇలా ముగ్గు అనేది వేసుకున్న తర్వాత మీరు పసుపు, కుంకుమ, కొద్దిగా జవ్వాది పొడి అనేది ముగ్గు పైన కంపల్సరీ వేయాలండి. జవ్వాది పొడి వేయడం ద్వారా పూజ గది మంచి సువాసన వస్తుందన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ కింద బండకి మీకు పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టినది ఉంది కదండి, అదైతే ఎలా చేసుకుంటారంటే కొద్దిగా పసుపు, జవ్వాది పొడి కలిపి ఆ పసుపును పూసినట్లయితే మీకు ఆ పూజ గదిలోకి ఎంటర్ అయ్యేటప్పుడే ఒక మంచి సుగంధభరితమైన సువాసన వస్తుందన్నమాట. కాబట్టి ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా ఆ తర్వాత పూజ గదిలో పురుగులు, బొద్దింకలు ఇలాంటివి రాకుండా ఉండాలంటే మీరు ఒక చిన్న టిప్ని అయితే ఫాలో కండి. ఏంటంటే, ఇక్కడ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ముందుగా దేవుని చిత్రపటాలకు బొట్టు పెట్టుకుంటాం కదండి, అందుకోసం ముందుగా ఒక గిన్నెలోకి అష్టగంధం తీసుకుంటున్నానండి. అష్టగంధం అంటే పూజా స్టోర్స్లో దొరుకుతుందనమాట. అష్టగంధం తీసుకొని కొద్దిగా కావాల్సినంత గంధంని అయితే దాంట్లో వేసుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత చిటికెడు జవ్వాది పొడి, కొద్దిగా రోజ్ వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా మంచిగా పేస్ట్ లాగా అయ్యే మాదిరిగా కలుపుకోవాలి. లేకపోతే మీకు ట్యూబ్ పేస్ట్ కూడా ఉంటుంది గంధంది, అది కూడా చేసుకోవచ్చు. ఇంకా తర్వాత చిత్రపటాలు శుభ్రపరచుకోవడానికి ఇక్కడ కొన్ని వాటర్ అనేది తీసుకొని, శుద్ధమైన జలం, దానిలోకి రోజ్ వాటరు, జవ్వాది పొడి, పచ్చకర్పూరం ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని ఇప్పుడు మనం ఒక తడి క్లాత్ అనేది తీసుకోవాలి. మనం పూజ కోసం అంటే దేవుని చిత్రపటాలు శుభ్రపరచడానికి ఒక క్లాత్ అనేది సపరేట్గా పెట్టుకుంటాం కదా, ఆ క్లాత్ని తీసుకోవాలి. దేవుని చిత్రపటాలు శుభ్రపరచుకోవడానికి ఒక క్లాత్ ఉండాలి. అలాగే ఆ పూజా మందిరం క్లీన్ చేయడానికి ఒక క్లాత్ ఉండాలి. 2 సపరేట్ క్లాత్స్ అయి ఉండాలండి. ఇప్పుడు చిత్రపటాలని ఒక బియ్యం సంచి పైన కానీ, లేకపోతే ఇలా ఒక న్యూస్ పేపర్ వేసి కానీ పెట్టుకోవాలండి. అంతేకాని కింద నైన్ల పైన డైరెక్ట్గా అలానే పెట్టరుదు. సో ఇక్కడ ఇంకా ఫస్ట్ గంధంతో బొట్లు అన్ని చోట్ల పెట్టుకున్నట్లయితే చాలా ఈజీగా అవుతుందన్నమాట. మీకు చేతితో పెట్టుకోవడానికి రాకపోతే మీరు ఇయర్ బడ్ యూజ్ చేస్తైనా మీరు మంచిగా గంధం పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ కుంకుమ పెట్టుకోవాలండి. ఇలా ఒక్కొక్క చిత్రపటానికి ఇలా పెట్టుకున్నట్లయితే చాలా సులువుగా అవుతుంది. అయితే ఇప్పుడు నేను పురుగులు, బొద్దింకలు రాకుండా చెప్పాను కదా, ఆ టిప్ ఏంటంటే
మనము పూజ గదిలో 4 కార్నర్స్ ఉంటాయి కదండి. ఆ కార్నర్స్లో మనము కొద్దిగా యాలుకలు, లవంగాలు, కొద్దిగా పచ్చ కర్పూరం వేసి ఆ మూలకు పెట్టినట్లయితే మనకి పురుగులు, బొద్దింకలు ఇలాంటివన్నీ రావన్నమాట. చూడండి, చక్కగా ఈ విధంగా చిత్రపటాన్ని ముందుగా తడి క్లాత్తో శుభ్రం చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు గంధం తో బొట్లు పెట్టుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నామండి. ఇలా మనం కుంకుమ బొట్లు, గంధం బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి. మీరు కూడా ఇలా ఈజీగా ట్రై చేసుకోవచ్చు అనమాట. సంక్రాంతికి పూజ గదిని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలో తెలుసుకుందామండి. మనము సంక్రాంతికి భోగి సోమవారం పడింది, కానీ భోగి రోజు క్లీన్ చేయకూడదు కాబట్టి ఆ రోజు క్లీన్ చేయరు. ఇంకా సంక్రాంతి రోజు క్లీన్ చేసుకోవాలంటే ఆ రోజు మంగళవారం పడింది కాబట్టి ఆ రోజు కూడా క్లీన్ చేయకూడదు. మరి ఎప్పుడు క్లీన్ చేయాలంటే ఇప్పుడు తెలుసుకుందామండి. మనము గురువారం 9వ తారీఖు మీరు మధ్యాహ్నం 12 గంటల లోపల క్లీన్ చేసుకునేటట్టయితే క్లీన్ చేసుకోండి. లేదు అనుకుంటే 11, 12 తేదీలలో మీరు క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. సంక్రాంతి పండుగకు క్లీన్ చేసుకున్నట్లే. సంక్రాంతికి ఇంటిని కూడా మనం బూజు అనేది దులుపుకుంటుంటాం కదండి. అప్పుడు అలా కూడా మీరు ఏం చేస్తారంటే ముక్కోటి ఏకాదశి లోపలనే మీరు సంక్రాంతికి ఇల్లంతా క్లీన్ చేసి పెట్టుకోండి. అలాగే బెడ్షీట్లు, కర్టన్స్ అన్నీ పిండుకోవడం కానీ ఇవన్నీ ముక్కోటి ఏకాదశి లోపలనే క్లీన్ చేసి పెట్టుకోండి. ఇల్లంతా కలకలలాడుతూ నీట్గా ఉండాలండి. ఎక్కడ బూజు లేకుండా ఉండాలి. ఎందుకంటే భోగి అంటేనే భోగభాగ్యాలు కలిగిస్తుంది. అలాగే భోగలక్ష్మి పూజ చేసుకుంటాం కాబట్టి ఆ రోజు లక్ష్మీదేవి కటాక్షం కావాలి అంటే మనం ఇల్లంతా కలకలలాడుతూ ఉండాలి. అలాగే ఆ రోజు లక్ష్మీదేవిని కూడా విశేషంగా ఆరాధించాలండి. ఇక దీపారాధన చేసేటప్పుడు చిటికడి జవ్వాదు పొడి వేసి మీరు దీపారాధన చేసుకున్నట్లయితే మంచి సుగంధభరితమైన సువాసన వస్తుంది. కానీ మనం ఆయిల్ ప్యాకెట్స్ కానీ బాటిల్స్ కానీ తెచ్చుకున్నప్పుడే దాంట్లో కొద్దిగా జవాదు పొడి వేసినట్లయితే మీకు ఇంకా ప్రతిసారి జవాదు పొడి వేయాల్సిన వంటి పని ఉండదన్నమాట. అలా వేసుకొని దీపారాధన చేస్తే మంచి సువాసన వస్తుందన్నమాట దీపం వెలిగేంత వరకు. ఇంకా విగ్రహాలు కూడా శుభ్రపరచుకున్న తర్వాత ఈ విధంగా గంధం, కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలండి. మరొక విషయం అండి, మనము గంధంతో బొట్లు పెడతారు. చాలామంది గంధంతోనే బొట్లు పెడతారు, కానీ కొంతమంది పసుపుతో కూడా బొట్లు పెడుతుంటారండి. పసుపుతో అసలు బొట్లు పెట్టకూడదు. ఎందుకంటే పసుపుతో పెట్టినట్లయితే పగుళ్ళు రావడం జరుగుతుందన్నమాట. ఇలా గంధంతోనే కుంకుమ బొట్లు పెట్టుకున్నట్లయితే, గంధం బొట్లు పెట్టుకున్నట్లయితే తిరిగి మీరు పూజ గదిని శుభ్రం చేసేంత వరకు ఆ గంధం బొట్లు చెక్కు చెదరకుండా అలానే ఉంటాయి అన్నమాట. ఇంకా మరొక విషయం ఏంటంటే, మీ దగ్గర ఈ విధంగా లలితాదేవి చిత్రపటం ఉంటే అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలు పెట్టుకోండి. లేకపోతే లక్ష్మీదేవి చిత్రపటం దగ్గరనే పసుపు కుంకుమలని పెట్టుకోండి అనమాట. ఇవి నెలకు ఒకసారి మారుస్తూ ఉండాలండి. మీరు పీరియడ్స్ అయిపోయిన తర్వాత పూజ గదిని క్లీన్ చేస్తారు కదా, అప్పుడు మార్చండి. ఇంకా ఆ కుంకుమను ఏం చేయాలంటే మనం రోజు నుదుటిన ధరించాలి. ఇంకా పసుపును కూడా మీరు ముఖానికి ధరించవచ్చు. ఇంకా అంతేకాని గడపలకు కూడా ధరించవచ్చు. అంతేకాని కాళ్ళకు మాత్రం ధరించరాదు. ఇంకా లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర ఖచ్చితంగా ఈ విధంగా ఏనుగులు ఉండేట్టుగా చూసుకోండి. ఇంకా మరొక విషయం ఏంటంటే, లక్ష్మీదేవి అమ్మవారికి మీరు పూజ చేసుకుంటున్నప్పుడు శుక్రవారం నాడు స్వస్తిక్ గుర్తు వేసి తమలపాకు పెట్టి మీరు దీపారాధన చేసుకున్నట్లయితే మీకు ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోతాయండి. రుణబాధలు, ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే 5 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి శుక్రవారం నాడు. ఇలా చేస్తే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇక మరొక విషయం ఏంటంటే, కొంతమందికి డౌట్ వస్తుంది, అమాస పౌర్ణమి వెళ్ళిన మరుసటి రోజు మంగళ శుక్రవారాలు పడితే అప్పుడు క్లీన్ చేసుకోవచ్చు అని. అప్పుడు కూడా క్లీన్ చేసుకోకూడదండి పూజా మందిరాన్ని. అమాస వెళ్ళిన మరుసటి రోజు కానీ, ముందు రోజు కానీ, మంగళవారం కానీ, శుక్రవారం ఉన్నట్లయితే క్లీన్ చేయొద్దండి. ఒకవేళ అమాస ముందు మంగళవారం ఉంటే దానికంటే ముందే సోమవారం నాడు క్లీన్ చేసుకోండి. ఒకవేళ అమాస తర్వాత మంగళవారం ఉంటే బుధవారం నాడు క్లీన్ చేసుకోండి. ఇలా అమావాస్యకైనా పౌర్ణమికైనా మీరు ఈ విధంగా నియమాలు పాటిస్తూ క్లీన్ చేసుకోవాలన్నమాట పూజ గదిని. అలాగే శుక్రవారం, మంగళవారం నాడు ధూపం అనేది కంపల్సరీగా వేసుకోండి. ధూపం వేసుకుంటే ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చి అలాగే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ఇంకా దీపారాధన చేసేటప్పుడు కంపల్సరీగా అగరబత్తితో కానీ ఏకహారతితో కానీ దీపారాధన చేయాలండి. అంతేకాని డైరెక్ట్గా అలానే అగ్గిపెట్టెతో దీపారాధన చేయకూడదు అనమాట. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ఈ వీడియో కనీసం ఒకరికైనా ఉపయోగపడుతుందని పెట్టానండి. అంతేనండి, ఉంటానండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.